సో మొత్తానికి మనకి కాలేజ్ నారాయణ హెల్త్ యూనివర్సిటీలో B.Sc నర్సింగ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో అది ఫినిష్ అయిపోవడం జరిగింది. ఇవాళ 3 PM వరకు, అంటే ఎవరైతే ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి కాలేజ్లో జాయినింగ్ రిపోర్ట్ చేయడానికి ఈరోజు 3 PM వరకు అయితే టైం ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క 3 PM కూడా మనకి ఫినిష్ అయిపోవడం జరిగింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సీట్ వచ్చినటువంటి స్టూడెంట్ కాలేజ్లో జాయిన్ అయిపోయారు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు ఈ యొక్క సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో అది ఎప్పుడు రావచ్చు అనే దాని గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఇలా చాలామంది స్టూడెంట్స్ అయితే కాలేజ్లో జాయిన్ అయిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఏంటంటే, ఒక కాలేజ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో, ఏ కాలేజ్లో 60 సీట్స్ ఉన్నాయి అనుకుందాం. సో వీళ్ళు ఏం చేస్తారంటే 2 లిస్టులు తీస్తారు. ఇది జాయిన్డ్ లిస్ట్, ఇంకొకటి నాట్ జాయిన్డ్ లిస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క 60 సీట్లలో 50 మంది ఆ కాలేజ్లో జాయిన్ అయ్యారు అండ్ 10 మంది స్టూడెంట్ ఆ కాలేజ్లో జాయిన్ అవ్వలేదన్నమాట. ఈ యొక్క లిస్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క డేటాని యూనివర్సిటీ వాళ్ళకైతే పంపించడం జరుగుతుంది. సో మోస్ట్లీ ఈరోజు సాయంత్రం వరకు అయితే ఈ యొక్క డేటాని కాలేజ్ వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళకైతే సెండ్ చేయడం జరుగుతుంది. ఏది మా కాలేజ్లో ఇన్ని సీట్స్ ఉంటే ఇంతమంది జాయిన్ అయ్యారు, ఇంతమంది జాయిన్ అవ్వలేదు అన్న డాటా ఏదైతే ఉందో అది యూనివర్సిటీ వాళ్ళకైతే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈరోజు జరిగేటటువంటి ప్రాసెస్. సో నెక్స్ట్ మనకి ఈ యొక్క యూనివర్సిటీ ఏం చేస్తుందంటే, ఈ యొక్క కాలేజ్లో నుంచి వచ్చినటువంటి డాటా ఏదైతే ఉందో సో దాన్ని అన్ని కాలేజ్లో నుంచి డాటా తీసుకుని ఈ యొక్క సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సీట్ మ్యాట్రిక్స్లోనే కదా మనకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అంటే ఏ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అండ్ ఏ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్ని డీటెయిల్స్ అన్ని మనకి ఈ యొక్క సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేసి సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ అనేది నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. మోస్ట్లీ ఇవన్నీ ఒకే రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్ నోటిఫికేషన్ అండ్ దాంతోపాటు సీట్ మ్యాట్రిక్స్ అనమాట. ఈ యొక్క సీట్ మ్యాట్రిక్స్లో ఏ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అండ్ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనే డాటా ఉంటుంది కాబట్టి సో వీటిని బట్టి మనకి ఈ సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇవాళ ఫినిష్ అయిపోయింది కాబట్టి మోస్ట్లీ ఈ వీకెండ్లో సెకండ్ వెబ్ నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దీంట్లో ఎవరు ఇవ్వాలి వెబ్ ఆప్షన్స్ అంటే, ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే నేమ్స్ ఉన్నాయో వాళ్ళంతా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. అండ్ దాంతోపాటు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలేజీకి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి స్టూడెంట్ కూడా వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసుకోవచ్చు. సో ఇదనమాట. సో ఇది నెక్స్ట్ జరిగేటటువంటి ప్రాసెస్. సో నెక్స్ట్ సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ కోసం అయితే వెయిట్ చేసేసేయండి. ఎవరు ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళు. అండ్ దాంతోపాటు వాళ్ళకి నచ్చినటువంటి కాలేజ్లో కూడా సీట్ వచ్చి జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు కదా, వీళ్ళంతా మీరు సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ కోసం అయితే వెయిట్ చేసేసేయండి. కొన్ని కాలేజెస్ ఏం చేస్తున్నాయంటే, ఎవరికైతే స్టూడెంట్ ఫస్ట్ ఫేజ్లో వచ్చింది కదా సీటు, వాళ్ళు కాలేజ్లో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు చెప్పారంటే ఇది మేము సెకండ్ ఫేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇస్తామంటే ఆ కాలేజ్ వాళ్ళు ఏం చెప్తున్నారు, లేదు సో మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీకు వచ్చినటువంటి సీట్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అయిపోతుందని చెప్తున్నారంట. గుర్తుపెట్టుకోండి, అట్లా ఏం క్యాన్సిల్ అవ్వదు. సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే తప్ప మీకు వచ్చినటువంటి ఫస్ట్ ఫేజ్ సీట్లో సీట్ ఏదైతే ఉందో అదైతే క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడే తప్ప మీకు జస్ట్ వెబ్ ఆప్షన్ ఇచ్చినంత మాత్రాన మీ సీట్ అయితే క్యాన్సిల్ అయితే అవ్వదు. సో ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనం కొన్ని కామెంట్స్ అయితే రావడం జరిగింది కౌన్సిలింగ్ సంబంధించి. సో వాటి గురించి అయితే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి 63 వచ్చింది. ఫస్ట్ ఫేజ్లో నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది. సెకండ్ ఫేజ్కి ఇవ్వచ్చా? గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ర్యాంక్ ఎక్స్టెండ్ ఏదైతే ఉందో అప్పుడు మాత్రమే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసి, అది సెకండ్ ఫేజ్ అప్పుడు చేస్తారా ర్యాంక్ ఎక్స్టెండ్ ఆర్ థర్డ్ వెబ్ ఆప్షన్స్ అప్పుడు చేస్తారా తెలీదు. ర్యాంక్ ఎక్స్టెండ్ చేసినప్పుడు మాత్రమే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుని అప్పుడు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే మనకి ర్యాంక్ కట్ ఆఫ్ ఉంది కదా, 54.9K కట్ ఆఫ్ ఉంది. అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి స్టూడెంట్స్ అసలు ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేసుకోలేదు. సో అందువల్ల మీరైతే ర్యాంక్ ఎక్స్టెండ్ కోసం వెయిట్ చేయండి. అంతేగాని ఇప్పుడు వచ్చినటువంటి సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దాంట్లో మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి నాట్ ఎలిజిబుల్. ఇన్ కేస్ బిఫోర్ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ ముందే ర్యాంక్ ఎక్స్టెండ్ చేస్తే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసేయండి. అంతేగాని డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఇస్తామంటే రాదు. సో తర్వాత వచ్చేసి ప్రైవేట్ కాలేజీలో ఒరిజినల్ ఇస్తే సెకండ్ ఫేజ్లో వేరే కదా సీటు వస్తే మళ్ళీ మన ఒరిజినల్ సర్టిఫికేట్ ఇస్తారా ఇవ్వరా? సో ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే నోటిఫికేషన్లో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్ని స్లైడింగ్ ద్వారా సెకండ్ ఫేజ్లో పెట్టుకున్నారో సో వాళ్ళు ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా మీరు ఇక్కడ ఇచ్చారు మనకి, ఇఫ్ ద క్యాండిడేట్ స్లైడ్ టు అదర్ కాలేజ్ డ్యూరింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్, candidate has to get relieved from the first phase joined college all original certificate including fees and report to the allotted college of second phase బిఫోర్ లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి స్లైడింగ్లో సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో వాళ్ళకి సీట్ వస్తే కనుక వెంటనే మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజెస్ ఏదైతే ఉందో అందులో మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ దాంతోపాటు ఫీజు ఏదైతే ఉందో అది మీరు రిటర్న్ చేసుకుని సెకండ్ ఫేజ్లో జాయిన్ అయితే అయిపోండి అని చెప్తున్నారు. ఇంత క్లియర్గా చెప్పారు కదా, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఫీజు కూడా మీకు రిటర్న్ అయితే రావడం జరుగుతుంది.
సో తర్వాత వచ్చేసి ఈ యొక్క గవర్నమెంట్ కాలేజ్కి సంబంధించి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. కొంతమంది నాకేం ఫీజు అడగలేదు అంటున్నారు, అండ్ దాంతోపాటు కొంతమంది అయితే జస్ట్ మాకు డాక్యుమెంట్స్ తీసుకున్నారు అంతే తప్ప మాకు ఫీజు ఏం అడగట్లేదు అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ కాలేజ్లో కూడా మనకి ట్యూషన్ ఫీజు అనేది ఉంటుంది. సో దాదాపు మనకి 20 నుంచి 25,000 రూపాయలు అనేది తీసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఎందుకంటే మనకి ఈ గవర్నమెంట్ కాలేజ్లో జస్ట్ డాక్యుమెంట్ తీసుకుని రిసిప్ట్ మాత్రమే ఇచ్చారు, ఇంకా జాయినింగ్ ప్రాసెస్ అవ్వలేదన్నమాట. జాయినింగ్ ప్రాసెస్లో మనకి ఈ యొక్క బాండ్ పేపర్ ఉంటుంది కదా, సో దాని గురించి కూడా అడిగారంట కొంతమంది స్టూడెంట్ నాకు చెప్పారు. సో దీని గురించి నేను ఇన్ డీటెయిల్గా ఈ యొక్క గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చినటువంటి స్టూడెంట్ ఏం చేయాలనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క గవర్నమెంట్ కాలేజ్లో కూడా ఖచ్చితంగా ట్యూషన్ ఫీజు ఉంటుంది. మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఆ యొక్క ట్యూషన్ ఫీజును కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ తీసుకోలేరు కాబట్టి ట్యూషన్ ఫీజు లేదనుకోవడం కాదు, ఖచ్చితంగా మీకు ట్యూషన్ ఫీజు అయితే ఉంటుంది. అది మీరు జాయిన్ అయ్యేటప్పుడు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది ఎంత తీసుకెళ్ళాలి, ఏ విధంగా జాయినింగ్ ఇవ్వాలి, అండ్ బాండ్ పేపర్ రెడీ చేసుకొని గెస్టెడ్ ఆఫీసర్ సైన్ అంటున్నారు, అది ఏ విధంగా తీయాలని అన్ని డీటెయిల్స్ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. తర్వాత వచ్చేసి డీడీ ఎలా కట్టాలని అడుగుతున్నారు. డీడీ అనేది మనకి ఈ యొక్క కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ కాలేజెస్, వాళ్ళ నేమ్ పైన అంటే ఆ కాలేజ్ పైన డీడీ అనేది తీయాలి. ఆ యొక్క డీడీ డీటెయిల్స్ అన్ని కాలేజ్ వాళ్ళే ఇస్తారు. సో మీరు వాళ్ళ దగ్గర తీసుకుని ఆ యొక్క ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో ఆ యొక్క ట్యూషన్ ఫీజును మీరు ఈ యొక్క డిమాండ్ డ్రాఫ్ట్ అంటారు అనమాట, అది బ్యాంక్లో కట్టాల్సి ఉంటుంది ఆ కాలేజ్ పేరు పైన, అంతే. ఆ యొక్క డీడీ డీటెయిల్స్ కాలేజ్ వాళ్ళు ఇస్తారు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మీరు ట్యూషన్ ఫీజు అనేది కట్టేసేయండి. తర్వాత వచ్చేసి సెకండ్ పేజ్లో కాలేజ్ రాకపోతే థర్డ్ పేజ్లో పెట్టుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. తర్వాత వచ్చేసి సెకండ్ ఫేజ్కి మళ్ళీ ట్యూషన్ ఫీజ్ 6,000 కట్టాలా సార్? ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో కట్టాం కదా. గుర్తుపెట్టుకోండి, ఈ విషయం నేను లాస్ట్ కామెంట్ వీడియో ఏదైతే ఉందో అందులో కూడా క్లియర్గా చెప్పాను. అగైన్ మళ్ళీ అడిగారు, డోంట్ వరీ, మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుర్తుపెట్టుకుని, ఇక్కడ ట్యూషన్ ఫీజు అని ఉంది కదా, ఇక్కడ 6,000 రూపాయలు అనేది ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అయిందో వాళ్ళు 6,000 రూపాయలు అనేది పే చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఎవరు ఫస్ట్ పేజ్లో వచ్చింది. బట్ మళ్ళీ మీకు సెకండ్ పేజ్లో సీట్ వచ్చిందనుకో మళ్ళీ పే చేయాలా? అవసరం లేదు. ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. క్యాండిడేట్స్ హూ హ్యావ్ పేడ్ యూనివర్సిటీ ఫీ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ నీడ్ నాట్ టు పే అగెయిన్. సో ఇక్కడ మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇన్ కేస్ మీకు సెకండ్ పేజ్లో ఫీజు వస్తే కనుక మళ్ళీ మీరు 6,000 రూపాయలు పే చేసినటువంటి అవసరం అయితే లేదు. జస్ట్ ఈ యొక్క వెబ్ అలాట్మెంట్ లెటర్ ఏదైతే ఉందో అది మీరు తీసుకుని సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజ్లో సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. దీంతోపాటు ట్యూషన్ ఫీజు ఉంటుంది కదా, అది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇంతే. తర్వాత వచ్చేసి నేను ఈరోజు ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్లోడ్ చేసా, బట్ మళ్ళీ మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కాలేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి అంటున్నారు మీ సేవ వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క B.Sc పారామెడికల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకి ఆన్లైన్లో జరుగుతుంది. అది B.Sc నర్సింగ్ కానీ పారామెడికల్ కానీ మీరు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆన్లైన్లో వెరిఫికేషన్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఆఫ్లైన్ కాదు. వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్ని మీరు ఆన్లైన్లో సబ్మిషన్ చేస్తే సరిపోతుంది, అంతేగాని ఆఫ్లైన్ ద్వారా ఎలాంటి వెరిఫికేషన్ అయితే చేయట్లేదు. అఫీషియల్గా మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఆఫ్లైన్లో చేస్తున్నామని. గుర్తుపెట్టుకొని ఆన్లైన్లో మాత్రమే ఉంటుంది. తర్వాత వచ్చేసి ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చింది, రిపోర్ట్ చేశాను. SC క్యాస్ట్ బ్రదర్ కాలేజ్లో స్కాలర్షిప్ తీసుకుని ఇంకా ఎవ్రీ ఇయర్ 80,000 ఫీజ్ కట్టాలంట. సీటు వచ్చినాక కూడా ఇంత ఫీ బ్రదర్. ఓకే, SC ST స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్యూషన్ ఫీజు ఉంటుంది కదా, ఎంత ట్యూషన్ ఫీజు ఉన్నా అది గవర్నమెంట్ నుంచి అయితే మీకు రియంబర్స్మెంట్ అవుతుంది. ఎంత ఉంది మనకి ట్యూషన్ ఫీజు? 45,000 రూపీస్ ఉంది కదా, ఇదంతా మీకు గవర్నమెంట్ నుంచి రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. బట్ ఇలా ఎందుకు తీసుకుంటున్నారో అర్థం అవ్వట్లేదు. 80,000 ట్యూషన్ ఫీజు అంటే చాలా కష్టం, అది చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. సో ఇది చాలా రాంగ్. ఇది 80,000 అంటే చాలా కష్టం. మోస్ట్లీ ఇది అన్నీ కలిపి అనుకుంటున్నాను, ఎందుకంటే మనకి దీంట్లో ట్యూషన్ ఫీజు ఉంటుంది, ల్యాబ్ ఫీజు ఇవన్నీ ఉంటాయి కదా. అదా లేకపోతే ఓన్లీ ట్యూషన్ ఫీజు అనేది కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండేది. సో ఇదన్నమాట. 80,000 అయితే ఓన్లీ ట్యూషన్ ఫీజు ఉండకపోవచ్చు, ఇంక్లూడింగ్ దీంట్లో మీకు 45,000 ట్యూషన్ ఫీజు అండ్ దాంతోపాటు ల్యాబ్ ఫీజు అవన్నీ కలిపి మీకు 80,000 చెప్పారు అని నేను అనుకుంటున్నాను. సో ఇది, బట్ మీకు ఓన్లీ ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో అది మాత్రమే మీకు రియంబర్స్మెంట్ అనేది అవ్వడం జరుగుతుంది. తర్వాత నాకు నర్సింగ్లో సీట్ వచ్చింది, మళ్ళీ నేను పారామెడికల్ కౌన్సిలింగ్ అటెండ్ చేస్తున్నా, నాకు సీట్ వస్తే వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందా ప్లీజ్? ఓకే, ఒకవేళ మీకు పారామెడికల్లో సీట్ వస్తే కనుక నర్సింగ్ సీట్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాన్సిల్ చేసుకుని అప్పుడు మీరు పారామెడికల్లో జాయిన్ అవ్వచ్చు. తర్వాత సెకండ్ ఫేజ్లో రాకపోతే మళ్ళీ ఈ కాలేజీలో సీట్ కూడా రాదు అని చెప్తున్నారు అన్నయ్య, నాది నిజమేనా? సెకండ్ పేజ్లో పెట్టాలంటే భయంగా ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పాను, లాస్ట్ వీడియోలో చెప్పాను, అగైన్ మళ్ళీ ఒకసారి నేను మీకు చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి, జస్ట్ మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చినంత మాత్రాన మీ సీట్ అనేది ఏమీ క్యాన్సిల్ అవ్వదు ఫస్ట్ పేజ్లో వస్తే. ఇక్కడ మనకి క్లియర్గా నోటిఫికేషన్లో కూడా చెప్పడం జరిగింది. ఇఫ్ ద క్యాండిడేట్ స్లైస్ టు అదర్ కాలేజెస్ డ్యూరింగ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్, క్యాండిడేట్ హ్యాస్ టు గెట్ రిలీవ్డ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫేజ్ జాయిన్డ్ కాలేజ్, కలెక్ట్ all original certificate, fees and report to the college
ఆఫ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్. మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే తప్ప మీ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ అవ్వదు. జస్ట్ వెబ్ ఆప్షన్ ఇచ్చినంత మాత్రాన మీ సీట్ ఏమీ క్యాన్సిల్ అవ్వదు. సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చి కన్ఫర్మ్ అయితే ఆ యొక్క సెకండ్ ఫేజ్ లిస్ట్ ఉంటుంది కదా, కాలేజ్ బేస్ అలాట్మెంట్ లిస్టు, అందులో సీటు మీ నేమ్ ఉంటే కనుక మీకు వచ్చినటువంటి ఫస్ట్ పేజ్లో సీట్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అవుతుంది, అంతే. సీట్ వచ్చినా జాయిన్ కాకపోతే ఏమవుతుంది అని అడుగుతున్నారు. చూద్దాం ఏమవుతుంది జాయిన్ అవ్వకపోతే. సో ఇప్పుడు చూద్దాం. ఇన్ కేస్ ద క్యాండిడేట్ డస్ నాట్ జాయిన్ ద కోర్స్ కాలేజ్ ఆఫ్టర్ అలాట్మెంట్, షీ విల్ నాట్ బీ allowed to exercise web option in subsequent counseling for the course. చూసారా, మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజ్లో జాయిన్ అవ్వకపోతే మీరు నెక్స్ట్ ఫేజ్ ఏదైతే ఉందో సెకండ్ కానీ థర్డ్ కానీ అందులో మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి మీరు నాట్ ఎలిజిబుల్ అవుతారు, తర్వాత కాలేజ్ సీట్ వచ్చింది కానీ కాలేజ్ నచ్చలేదు అన్న 6,000 రూపాయలు పే చేసి రిపోర్టింగ్ చేశాను, నాకు కాలేజ్ వద్దు అనుకుంటే 6,000 బ్యాక్ వస్తాయా? రావు. సో ఇక్కడ చూద్దాం, నోటిఫికేషన్లో చెప్పారు, the university fees and other fees once paid shall not be refunded under any circumstance. యూనివర్సిటీ ఫీజు ఏదైతే 6,000 రూపాయలు ఉందో అది మీకు వద్దు అనుకుంటే కాలేజీ మీకు రిటర్న్ అయితే రాదు. సో ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్ మిస్ అయ్యాను, సెకండ్ ఫేజ్కి అప్లై చేయొచ్చా? ఎస్ చేయొచ్చు. ఇక్కడ మన నోటిఫికేషన్లో కూడా చెప్పారు, ఆల్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ నేమ్స్ ఇన్ ద డిస్ప్లేడ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. జస్ట్ మీ నేమ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉంటే సరిపోతుంది. మీరు సెకండ్లో ఇవ్వచ్చు, థర్డ్లో కూడా ఇవ్వచ్చు. తర్వాత ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు, 42K ఎస్సీ ఫీమేల్. సెకండ్ ఫేజ్లో గవర్నమెంట్ సీటు వస్తుందా? ఇప్పుడే మనం చెప్పలేము. సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ వస్తే తప్ప మనం చెప్పలేము. ఇన్ కేస్ సీట్ మ్యాట్రిక్స్లో గవర్నమెంట్ కాలేజ్ లేదనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు వస్తుందని చెప్పి సీట్ మ్యాట్రిక్స్లో గవర్నమెంట్ కాలేజ్ లేకపోతే ఫేక్ న్యూస్ అవుతుంది కదా. అందుకని సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో అది వచ్చేంత వరకు అయితే వెయిట్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి, నాకు ప్రైవేట్ కాలేజ్లో సీటు వచ్చింది కానీ వాళ్ళు చాలా హై అమౌంట్ పే చేయమంటున్నారు ఆన్ ద స్పాట్, నేను సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటున్నాను, ఇప్పుడు నేను ఏం చేయాలని అడుగుతున్నారు. చూద్దాం. దీని గురించి మనకు నోటిఫికేషన్లోనే చెప్పడం జరిగింది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు రిపోర్ట్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ద రెస్పెక్టివ్ కాలేజెస్ బిఫోర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ యాజ్ స్పెసిఫైడ్ ఆన్ ద అలాట్మెంట్ లెటర్. అలాట్మెంట్ లెటర్లో మనకి ఈరోజు 3 PM వరకు మీరు కాలేజ్లో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఇన్ కేస్ మీరు ఇది చేయకపోతే ఏమవుతుందో చూద్దాం. అండ్ సబ్మిట్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ అండ్ పే ద ట్యూషన్ ఫీజ్. సో మీరు ఈరోజు కాలేజీకి వెళ్ళి ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ట్యూషన్ ఫీజ్ అనేది మీరు ఇచ్చి ఒక అడ్మిషన్ కంప్లీట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మీరు ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. ఇఫ్ ద క్యాండిడేట్ డస్ నాట్ ఫుల్ఫిల్ అబౌవ్ క్రైటీరియా టు కంప్లీట్ ద అడ్మిషన్ ప్రాసెస్ విత్ ఇన్ స్పెసిఫైడ్ డేట్ జాయినింగ్, ద అడ్మిషన్ విల్ బీ క్యాన్సల్డ్ ఆటోమేటికల్లీ. సో ఈ రోజు వరకు 3 PM వరకు టైం ఇచ్చారు. ఈ రోజులోపు మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. సో ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు, జస్ట్ రిపోర్ట్ చేయకపోతే సరిపోతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, అండ్ క్యాండిడేట్ విల్ నాట్ బీ పర్మిటెడ్ టు యాక్సెస్ వెబ్ ఆప్షన్ ఫర్ సబ్సిక్వెంట్ వెబ్ కౌన్సిలింగ్. మీరు రిపోర్ట్ చేయకపోతే నెక్స్ట్ సెకండ్ కానీ థర్డ్ వెబ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో అందులో మీరు పార్టిసిపేట్ చేయడానికి నాట్ ఎలిజిబుల్ అవుతారు. తర్వాత ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్లో 28 కాలేజెస్ మాత్రమే ఇచ్చారు. అందులో మళ్ళీ ఎస్సీ కేటగిరీకి మేల్ స్టూడెంట్కి 40 సీట్స్ మాత్రమే ఇచ్చారు. సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఇన్ని కాలేజెస్ ఉండవు, మరి అందులో ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉంటాయో చెప్పండి అంటున్నారు. ఇప్పుడే మనం చెప్పలేరు, ఎందుకంటే కాలేజీలో ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది జాయిన్ అవ్వలేదు అన్న డీటెయిల్స్ మన దగ్గర ఉండవు. కాబట్టి మీరు సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి ఈ సీట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో అప్పటి వరకు అయితే వెయిట్ చేయడమే. సో ఎన్ని వస్తాయి అనేది మనం ప్రిడిక్ట్ అయితే చేయలేము. సో సీట్ మ్యాట్రిక్స్ వచ్చేంత వరకు అయితే మీరు వెయిట్ చేసేసేయడమే. తర్వాత నాకు నచ్చిన కాలేజీలో సీట్ రాలేదు సార్, ఇప్పుడు సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్ ఇవ్వాలంటే సీట్ వచ్చిన కాలేజ్కి తప్పకుండా వెళ్ళి రిపోర్ట్ చేయాలా అని అడుగుతున్నారు. ఇంతకుముందే చెప్పాను అండ్ మళ్ళీ చెప్తున్నాను. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్ హ్యావ్ టు రిపోర్ట్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ద రెస్పెక్టివ్ కాలేజెస్ బిఫోర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ స్పెసిఫైడ్ ఆన్ ద అలాట్మెంట్ లెటర్, సబ్మిట్ ఆల్ ద ఒరిజినల్ సర్టిఫికేట్ అండ్ పే ద ట్యూషన్ ఫీజ్, కాలేజ్ ఫీజ్ టు కంప్లీట్ ద ప్రాసెస్ ఆఫ్ అడ్మిషన్. సో ఈ ప్రాసెస్ అంతా మీరు చేయాలి. ఈరోజు సాయంత్రం 3 గంటల లోపు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, ట్యూషన్ ఫీజు, కాలేజ్ ఫీజు అంతా పే చేసి మీరు ఒక అడ్మిషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మీరు ఫినిష్ చేయాలి. సో ఫినిష్ చేస్తే మాత్రమే మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఇఫ్ ద క్యాండిడేట్ డస్ నాట్ ఫుల్ఫిల్ ద అబౌవ్ క్రైటీరియా టు కంప్లీట్ ద అడ్మిషన్ ప్రాసెస్ విత్ ఇన్ ద స్పెసిఫైడ్ డేట్ జాయినింగ్, ద అడ్మిషన్ విల్ బీ క్యాన్సల్డ్ ఆటోమేటికల్ అండ్ క్యాండిడేట్ విల్ నాట్ బీ పర్మిటెడ్ టు ఎక్సెస్ వెబ్ ఆప్షన్ సబ్సిక్వెంట్ సెకండ్ కౌన్సిలింగ్. సో చూసారా, మీరు కాలేజ్కి వెళ్ళి తప్పకుండా రిపోర్ట్ చేయాలి, జాయినింగ్ అవ్వాలి, ట్యూషన్ ఫీజు, కాలేజ్ ఫీజు ఏదైతే ఉందో అది మీరు పే చేసి సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీరు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అవుతారు.
తర్వాత వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ కాలేజ్లో 45K ఫీ కట్టాలంట. ఒకటేసారి మేము అంత కట్టలేము బ్రో, ఎవ్రీ దగ్గర దానికి కూడా. నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ కాలేజ్లో 45K ఫీజు కట్టాలంట. ఒకేసారి మేము అంతా కట్టలేము, ఎవరి దగ్గర అయినా అడగడానికి కూడా టైం కావాలి, బట్ అంత టైం లేదు కదా, మరి ఏమైనా లోన్స్ అలా ఉన్నాయా అంటున్నారు. ప్రజెంట్ అయితే లోన్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో మీరు పర్టికులర్గా లోన్ కావాలంటే ఎడ్యుకేషనల్ లోన్స్ కొన్ని బ్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. సో మీరు ఆ బ్యాంక్ వెళ్ళి అయితే కలవండి. సో అంతే. వేరే ఇంకొక ఆప్షన్ ఏమైతే ఉంది, మనకి ఈ యొక్క గవర్నమెంట్ ఆర్డర్ ట్యూషన్ ఫీజు సంబంధించి ఏదైతే ఆర్డర్ ఉందో దాంట్లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది ద ఇన్స్టిట్యూషన్ షెల్ కలెక్ట్ యాన్యువల్ ట్యూషన్ ఫీజ్ ఫర్ ఎవ్రీ ఇయర్ ఇన్ ద అడ్వాన్స్ ఓన్లీ ఫర్ ద పర్టికులర్ ఇయర్ ఇన్ ద లంసమ్. అంటే ఒకేసారి అయినా కలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఈక్వల్లీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కూడా కాలేజ్ వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పారు. అంటే ఈఎంఐ ఆప్షన్ అయితే ఉంది. సో మీరు కాలేజ్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మంత్లీ లేదా 3 మంత్స్కి ఒకసారి అయినా యాక్సెప్ట్ చేయొచ్చు. మీరు కాలేజ్ వాళ్ళని అయితే రిక్వెస్ట్ చేయండి, మేడం నేను ఇలా 3 మంత్స్కి ఒకసారి పే చేస్తాను అని వాళ్ళని కన్విన్స్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. లేదంటే లోన్స్ గురించి కావాలంటే మీరు బ్యాంకుకి వెళ్ళి అడగడం అంతే. సో నేను కూడా సెర్చ్ చేసి మళ్ళీ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్ సంబంధించి లోన్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నాయా బ్యాంక్స్ అని కనుక్కుని నేను మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను. తర్వాత డీడీ సర్టిఫికేట్ ఇంపార్టెంటా, నేను సబ్మిట్ చేయలే, ఆన్లైన్లో డీడీ ఫామ్ డౌన్లోడ్ చేయడానికి వెళ్తే యువర్ ఆల్రెడీ ఫీజ్ పెయిడ్ అని వస్తుంది, నా సీట్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, మళ్ళీ డీడీ ఫామ్ డౌన్లోడ్ చేసుకునే ఛాన్స్ ఉండదా చెప్పండి అంటున్నారు. సో డీడీ అంటే డిమాండ్ డ్రాఫ్ట్. మీ ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో అది డీడీ రూపంలో పే చేస్తారు కాలేజీకి. ఈ యొక్క డీడీ డీటెయిల్స్ అన్నీ కాలేజ్ వాళ్ళు ఇస్తారంటే ఈ బ్యాంక్ పైన మాకు డీడీ పే చేయండి, అంటే ఈ బ్యాంక్ నేమ్ పైన మీరు డబ్బులు కట్టండి అని కాలేజ్ వాళ్ళు మీకు ఇస్తారనమాట. ఆ పేరు మీద మీరు బ్యాంకులో డీడీ తీస్తారు, డిమాండ్ డ్రాఫ్ట్. అదే డీడీ అంతే, అంతకుమించి వేరే సపరేట్గా డీడీ సర్టిఫికేట్ అంటూ ఏమీ ఉండదు. ట్యూషన్ ఫీజు ఏదైతే పే చేస్తున్నారో అదే డీడీ అనమాట. అర్థమైంది అనుకుంటాను. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్.